హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివప్రియ డైరీస్. అండ్ దిస్ ఇస్ ప్రియా. సో ఇవాళ వీడియో వచ్చేసి మా బంజారాకి ఎంతో స్పెషల్ సోలో రెసిపీ. సో నాకు సోలో ఇది తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. ప్లీజ్ మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. అందుకే నేను మా లాంగ్వేజ్లో సోలో అని చెప్తున్నాను. బంజారాస్లో సోలో చాలా స్పెషల్. ఏదైనా ఈవెంట్ చేసే ముందు ఏదైనా ఆట కోసం అంటే మేము ఖచ్చితంగా ఈ సోలో చేసుకొని తింటాం అనమాట. అండ్ మేమైతే డెఫినెట్గా అండ్ ఈ రెసిపీ వచ్చేసి కంప్లీట్గా మా అత్తయ్య గారిది. నేను మొన్న మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారితో చేయించుకొని ఆ వీడియో రికార్డ్ చేయించుకొని మీకోసం తీసుకొచ్చాను అనమాట. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హాయ్ గాయ్స్, ఇవాళ మా అత్తయ్య మా బంజారా స్పెషల్ సొలవి చేస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం ఒక పెద్ద కళాయి పెట్టుకోవాలి. ఇక్కడ మనం సొలవికి చికెన్ బోన్లెస్ పీసెస్ తీసుకోవాలన్నమాట. కొంచెం మెత్తగా ఉండాలి పీసెస్, అయితేనే మనకి టేస్ట్ బాగుంటుంది. పీసెస్ తీసుకొని పక్కన పెట్టుకొని మనం ఆ కళాయిలో మన చికెన్కి తగ్గంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడాక ఈ చికెన్ పీసెస్ అన్నీ లోపల వేసాను ఆయిల్లో. అవి చికెన్ పీసెస్ కలుపుతూ ఉండాలన్నమాట. ఆ సౌండ్ వస్తుంది ఉంది కదా. ఇలా కలుపుతూనే ఉండాలి, కింద చికెన్ అడుగు అంటకుండా కలిపితే మళ్ళీ కింద అడుగు అంటేస్తే టేస్ట్ పోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేస్తున్నాము. సాల్ట్ వేస్తే కొంచెం చికెన్ పీసెస్ త్వరగా మగ్గుతాయి అన్నమాట. చూడండి, కలర్ చేంజ్ అవుతుంది అంటే మన చికెన్ ముక్కలు బాగా మగ్గుతున్నాయి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి రైస్, లేకపోతే కింద అంటుకుపోతుంది అంతే. మధ్య తెలుగు మర్చిపోతున్నాను ఏంటొచ్చి. దీంట్లో వాటర్ అంతా ఎంకిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. వాటర్ వస్తూనే ఉంది ఎంత కలిపినా, అంటే చికెన్లో వాటర్ అంతా ఇంకిపోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. సో కింద మాడిపోతే మన టేస్ట్ పోతుంది. సో ఇది మా బంజారా ట్రెడిషన్. లైక్ నాకైతే ఈ సొల ఎప్పుడవుతుందా ఎప్పుడు తిందామా అనే ఉంది. చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. కొత్తిమీర వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కొంచెం అల్లం పేస్ట్ అవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. అప్పుడు ఆ ఫ్లేవర్ అనేది పీసెస్కి బాగా ఉంటుంది. మంచి ఫ్లేవర్ వస్తుంది. మనం వేసిన అల్లం పేస్ట్ కొత్తిమీర మగ్గినాక కొంచెం అంతా జొన్న పిండి వేసుకుంటున్నాము. జొన్న పిండి వేస్తే ఏంటంటే కొంచెం థిక్నెస్ వస్తుంది అన్నమాట. ఇట్లా కొంచెం గ్రేవీ చిక్కగా వస్తుంది. అండ్ జొన్న పిండి టేస్ట్ కూడా బాగుంటుంది, దాని లోపల ఫ్లేవర్ కలుస్తుంది. ఇది ఏంటంటే కోడి బ్లడ్, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్. ఇది వేస్తేనే మనకి సోలకి టేస్ట్ వస్తుంది. కోడి బ్లడ్ విత్ చింతపండు. ఈ గ్రేవీని మనం ఇలా పోసుకోవాలి. పోసుకొని కలుపుకోవాలి. అంతే గాయస్, ఆ చింతపండు గుజ్జు మొత్తం మన పీసెస్కి పట్టేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఎప్పుడైతే మన ఈ చికెన్ ఈ మొత్తం కలిపిన గ్రేవీ అంతా కొంచెం చిక్కగా అవుతుందో అప్పుడు మన సొలోయి రెడీ అయిపోయినట్టే. చూసారా, ఆల్మోస్ట్ చికెన్ ముక్కలకి ఆ గ్రేవీ అంతా పట్టేసింది. ఆ కన్సిస్టెన్సీ చూస్తేనే మనకు అర్థమవుతుంది కొంచెం చిక్కగా అయిపోయింది. అంతే గాయస్, సొలోయి. ఇప్పుడు మా మామయ్యకి టేస్ట్ చూపిద్దామని ఇస్తున్నాము. సూపర్ బా. మా మామయ్య గారు టేస్ట్ చూసి చాలా బాగుంది అన్నారు. నేను ఇంకా ఆగలేక వెంటనే ఒక జొన్న రొట్టెతోని వేడి సొలవి వేసుకొని తినేసాను అనమాట. ఆ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. అయిపోయింది గాయస్, మా సొలోయి బంజారా స్టైల్ సొలోయి అయిపోయింది. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫర్ ద వీడియో గాయస్. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ మీకు ఇంకేదైనా కొత్త రెసిపీస్ కావాలనుకున్నా కానీ, లేకపోతే మీకు తెలిసిన రెసిపీ ఏదైనా నాకు షేర్ చేసుకోండి, నేను చేసి పెడతాను. అండ్ మీకు ఇంకా మా ట్రెడిషన్ గురించి ఏదైనా తెలుసుకుందాం అనుకుంటున్నాను కానీ ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఐ డెఫినెట్లీ ట్రై టు డూ ఇట్. అండ్ నాకు తెలిసిందే నేను ఖచ్చితంగా చేస్తాను. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్.